వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా. మన మురళీ మోహన్ గారు అండ్ గిరిబాబు గారితో ఉన్నామండి. అండ్ వాళ్ళ క్వశ్చనర్స్ ఆన్సర్ చేసి రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ రూల్ ప్రకారం మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి ఆయన మీ ఆన్సర్ ఏం అయ్యి ఉండొచ్చు అనేది గెస్ చేయాలి. అలాగే ఆయన ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఏం అయ్యి ఉండొచ్చు అనేది మీరు గెస్ చేయాలి. సో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనేది విల్ హ్యావ్ అ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ ద విన్నర్ ఆఫ్ దిస్ రౌండ్ అండి. ఓకే, సో ఈ రౌండ్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న ప్రశ్న అండి. మీరు 37వ ఏట, ఇది 37 years ఆఫ్ ఫ్రెండ్షిప్. చాలా వరకు కలిసి డిసిషన్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి లైఫ్లో. బట్ పొలిటికల్గా మాత్రం మీ వ్యూస్ ఆర్ ప్రాబబ్లీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇద్దరు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. దానికి కారణం ఏదన్నా? కారణం ఏముంది? కారణం ఏముండదు. మేమిద్దరం కలిసి మొట్టమొదట రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇద్దరం తెలుగుదేశం. ఆ రామారావు గారు నేను తరుణంలో నేను నా డెసిషన్ నేను తీసుకున్నాను, ఆయన కంటిన్యూ చేశారు. దీంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటూ ఏం లేదు. సో ఏ రోజు కూడా మీరు ఒక ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఈ డిస్కషన్ మీద అవ్వలేదు? పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ అనేది మా మధ్యలో ఎప్పుడు పొలిటికల్ సంబంధించి ఎవరైనా సరే, మేమే కాదు, ఇప్పుడు వాళ్ళ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, తెలుగుదేశంలో ఎవరైనా సరే పార్టీ పరంగా ఆ ఎలక్షన్ టైంలో లేకపోతే ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడతాం తప్ప, అదర్ దాన్ దట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మాలో మాకు ఎవ్వరికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఆర్టిస్ట్కి ఏ విధమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు, పొలిటికల్ డిఫరెన్సెస్ లేవు. ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే కంటిన్యూ చేస్తే అది బోర్కత్వం. That is a great way of looking at it. Yes, and yes. I think it's fabulous. So మన రౌండ్లోకి వెళ్ళిపోదాం క్విక్గా. సో గిరిబాబు గారు ఏం ఆన్సర్ చేస్తుంటారు? ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను ఆయన క్వశ్చన్స్. గిరిబాబు గారు ఓల్డ్ స్కూల్ ఆఫ్ సినిమాని ఎక్కువ నమ్ముతారు. డెఫినెట్గా ఎస్. సో డౌట్ లేకుండా ఆన్సర్ చెప్పేశారు. ఆయన కూడా అబ్సల్యూట్లీ రైట్ అన్నారు. ఆయన కూడా ఓల్డ్ స్కూల్నే నమ్ముతాను అంటున్నారు. ఎనీ రీజన్ అండి, కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ డెవలప్ అవ్వచ్చేమో కానీ డ్రామా అనేది ఎప్పుడు కూడా ఒకటే. ఇదివరకు రోజుల్లో డ్రామా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి టెక్నాలజీ సెకండరీ. ఇవాళ టెక్నాలజీ డామినేట్ చేసేసి డ్రామా అనేది వెనకబడిపోయింది. సబ్జెక్ట్ వెనకబడిపోయి టేకింగ్ జిమిక్స్ ఎక్కువైపోయింది. ఎప్పుడైనా సరే మన కళ్ళ నీళ్ళు పెట్టేసాలన్నా మనం ఇన్వాల్వ్ చేయాలన్నా డ్రామా ఉండాలి. సో అందుకని ఓల్డ్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. గిరిబాబు గారు డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవైనా ఫ్లాప్ అవ్వటానికి కారణం ఆయనే అని ఆయన ఫీల్ అవుతారా? ఎప్పుడైనా ఏ సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఇట్ బిలాంగ్స్ టు ది డైరెక్టర్. కరెక్ట్. బికాస్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ డైరెక్టర్. గిరిబాబు సంస్థలో ఆయన నిర్మాతగానే కాకుండా, దర్శకుడిగానే కాకుండా, కథకుడుగా కూడా ఆ సినిమాల మీద ఉన్నాడు. సో దట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. పర్ఫెక్ట్గా చెప్పారండి. ఆయన కూడా అదే ఫీల్ అయ్యారు. సో హీ ఆల్సో సెడ్ ఎస్ ఫర్ దట్. గిరిబాబు గారి అబ్బాయి సినిమాల్లోకి లేట్గా వచ్చారు అని ఆయన ఫీల్ అవుతారా? అవునా? డెఫినెట్గా లేట్గానే వచ్చారు. సో ఆయన ఆర్టిస్ట్ అవుతాడని మేము ఎవరు ఊహించలా. ఒక అద్భుతమైన టర్న్ తీసుకున్నాడు. అతనే ఊహించలా. గిరిబాబు ఊహించలేదు, నేను ఊహించలేదు, రఘుబాబు ఊహించలేదు తను ఆర్టిస్ట్ అవుతాడని, తను ఇంత పెద్ద ఆల్రౌండర్ అవుతాడని, ఇంత కమెడియన్ అవుతాడని. నేను పిలిచి ఒక రోజు చెప్పాను, మీ నాన్న ఆల్రౌండర్ అయ్యా, విలన్ గాను చేస్తాడు, హీరోగాను చేస్తాడు, కమెడియన్ గాను చేస్తాడు, అలాగే సెంటిమెంటల్ రోల్స్ చేస్తాడు. నువ్వు కూడా అట్లా ఆల్రౌండర్గా పేరు తెచ్చుకో. కేవలం కామెడీ మీదకి వెళ్ళిపో. కామెడీ చేస్తూ దాంతోపాటు విలనే కూడా కొన్ని సినిమాల్లో చేస్తూ అన్ని రకాలుగా ఒక క్యారెక్టర్ రోల్స్ కూడా చేసాడు. ఆల్రౌండర్గా అవ్వు అని చెప్పాను. లేట్గా వచ్చాడు, బట్ ఎంత లేట్గా వచ్చినా ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అబ్సల్యూట్లీ రైట్. ఆయన కూడా అదే ఫీల్ అయ్యారు. లేట్గా వచ్చారు, లైక్ మీరు చెప్పినట్టు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా వచ్చి ఉంటారు అని. గిరిబాబు గారికి ఆయన పేరుగా అనుకోవటం కంటే రఘుబాబు గారి తండ్రి అని అనిపించుకోవటం ఇష్టమా? గర్వపడతారా? ఏ తండ్రి అయినా ఫలానా వాళ్ళ తండ్రిని అని చెప్పుకోవడంలోనే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఎస్, మా గిరిబాబు కూడా అదే ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. 100% రైట్ అండి. ఏ రకంగానూ కూడా మేము మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అన్నేళ్ల పరిచయం వల్ల డెఫినెట్గా సినిమా వాళ్ళకి రాజకీయం పనికి రాదు అని ఆయన ఫీల్ అవుతారా? పనికి రాదు అనేది మేము ఫీల్ అవ్వండి. పనికి వస్తాము డెఫినెట్గా. పనికి రామని ఏదన్నా రాజకీయం కరెక్ట్గా చేయాలంటే
నీతివంతమైన నిజమైన నిష్కల్మషమైన రాజకీయం చేయాలంటే సినిమా వాళ్ళే చేయాలి. మా సినిమా వాళ్ళ దాంట్లో పాలిటిక్స్ ఉండవు, జెన్యున్ పాలిటిక్సే ఉంటుంది. సో అబ్సల్యూట్లీ రైట్ అండి. గిరిబాబు గారు కూడా అదే అన్నారు. డెఫినెట్గా సినిమా వాళ్ళు పొలిటికల్గా చాలా మంచి చేయగలరు అని ఆయన అభిప్రాయం కూడా.